హలో హాయ్ నమస్తే. ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నాను బెల్లంతో. షుగర్స్ కన్నా హెల్తీగా బెల్లం కాబట్టి పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి బెల్లంతో రవ్వ లడ్డు చేశాను. ఇది ప్యాన్లో నెయ్యి వేసాను. నెయ్యి వేడైంది. ఇదిగోండి జీడిపప్పు వేస్తున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పుడు వేసుకుందాం. ఇలాగ నేతిలో వేయించుకోవాలి. జీడిపప్పును కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక వేయించుకుందాం. నేతిలో వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, పిల్లలకు బాగా వస్తుంది. వేయించుకొని బౌల్లో తీసుకున్నాను. ఇది 1/2 కిలో బొంబాయి రవ్వ. నేను 1/2 కిలో తీసుకున్నానండి బొంబాయి రవ్వ. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. ఇక్కడే నిలబడి మనం వేయించుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. రవ్వ వేయిస్తున్నాను. రవ్వ వేయించడం లేట్ ఫ్రెండ్స్, తొందరగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే కమ్మంగా ఉంటాయి రవ్వ లడ్డులు. తొందరగా చేసుకోవడం వల్ల రవ్వ మాడిపోతే మనప్పుడు లడ్డు సరిగా రాదు, కూడా బాగుండదు. ఇలా స్లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయితే మీకు కలర్ కొంచెం చేంజ్ అయింది కదా ఫ్రెండ్. ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి వేసుకుందాం. రవ్వ లడ్డులో ఎండు కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లడ్డు ఇంకా తినేటప్పుడు అక్క తగులుతూ ఉంటే పంటికి చాలా బాగుంటుంది రుచిగా. కంపల్సరీ రవ్వ లడ్డు కొబ్బరి వేయడం కంపల్సరీ ఫ్రెండ్స్ వేయాలి. అలా వేస్తేనే లడ్డుకి రుచి వస్తుంది, బాగుంటుంది. ఇంకా కొంచెం వేయించుకుందాం ఫ్రెండ్స్. బెల్లం పాకం ఏం పట్టడానికి అవసరం లేదు ఫ్రెండ్స్. కొంతమంది బెల్లం పాకం పట్టి దీంట్లో వేస్తారు. నేను డైరెక్ట్గానే దీంట్లోనే బెల్లం వేసి కలుపుతాను. 1/2 కిలో రవ్వకి 1/2 కిలో బెల్లం సరిపోతుంది ఫ్రెండ్స్. తీపి ఇంకా కొంచెం ఎక్కువ తీపి తినవాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నాకు తెలిసినంత తీపి సరిపోతుంది. బెల్లం ఎప్పుడు తీపిగానే ఉంటుంది కాబట్టి సపోజ్ షుగర్స్ కన్నా బెల్లం చాలా హెల్తీకి మంచిది, చాలాది. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినవచ్చు. షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా తినవచ్చు బెల్లంది కాబట్టి. చూసారా ఎంత స్లోగా మనం బాగా వేయించుకుంటాం కాబట్టి అంటూ మాడకుండా వచ్చింది. కొంచెం టైం తీసుకుంటే దాన్ని కానీ లేకపోతే కొంచెం స్లోగా చేసుకుంటేనే మనకు మంచిది. పిండి వంటకాల్లో తొందరగా అయిపోయేది రవ్వ లడ్డే. ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టం ఫ్రెండ్స్? బెల్లందైనా చక్కెరదైనా. నాకైతే బెల్లం రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి రవ్వ లడ్డులో బెల్లంతో చక్కెర ఇష్టంగా కామెంట్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది బెల్లం. ఇప్పుడు రవ్వ దీంట్లోనే 1/2 కిలో ఫ్రెండ్ 1/2 కిలో రవ్వకి 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. నాకైతే స్వీట్ సరిపోతుంది, దీంట్లోనే వేస్తున్నాను బెల్లం. బెల్లాన్ని బాగా పొడి చేసి చేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. మనం వేయించుకున్న బెల్లం దీంట్లో కలిపాం కదా, బెల్లం రవ్వను వేసి కలిపాను. మనం వేయించుకున్న జీడిపప్పుని స్వీట్లకి ఎప్పుడు మనం ఏ స్వీట్ చేసినా దాంట్లో యాలకుల పొడి వేయాల్సిందే. ఫ్లేవర్ కోసం కొంచెం పొడి వేసి కలుపుకుందాం. అలా వేడి చేసి పెట్టుకున్న పాలు ఫ్రెండ్స్, పాలు వేసి ఇలా కలుపుకున్నాను. కొంచెం చూసి వేసుకోవాలి. నాకైతే కరెక్ట్ సరిపోయింది. 1/2 గ్లాస్ పాలు తగిలాయి. చూడండి, ఇలాగ ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ లడ్డూలు అన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. బెల్లం లడ్డు చాలా హెల్తీకి మంచిది. చాలా స్మూత్గా నోట్లో వేస్తే కరిగిపోతున్నాయి బెల్లం లడ్లు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి. నా ఛానల్ని
ప్లీజ్ ఫ్రెండ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి ఇంకోసారి ఇంకో కొత్త వంటతో వస్తాను హెల్తీకరమైన వంటతో. అందరికీ బాయ్, నమస్తే.